వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి శ్రీకారం. గిరిజనులకు పంపు సెట్లు పంపిణీ చేసిన సీఎం రేవంత్. తెలంగాణలో 2000 కోట్లతో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ. కరీంనగర్ రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా ఉందన్న సంజయ్. వైసీపీ నేత నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్. టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో సురేష్ పై అభియోగాలు. కార్మికులను విధుల్లోకి తీసుకోలేదంటే ఆమరణ దీక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి షర్మిల అల్టిమేటం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 20 మంది చెంచు గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిజనులతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. గిరిజనుల వ్యవసాయం కోసం సౌర విద్యుత్ను ఏర్పాటు చేశామన్నారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి ఇవ్వాలని రేవంత్ కోరారు. తెలంగాణలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 20 మంది చెంచు గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిజనులతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. గిరిజనుల వ్యవసాయం కోసం సౌర విద్యుత్ను ఏర్పాటు చేశామన్నారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి ఇవ్వాలని రేవంత్ కోరారు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలి. ఇది ఎందుకంటే మనోళ్లకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడో కానీ, మ్యాంగో కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల్ల అడవులలో ఈ కరెంట్ ఇక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే, ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్లలో, మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు 2000 3000 మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను. ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు, ఏం చేయాల్సిన పని లేదు. నెలకు 4-5 వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు. పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే. మన సంఘాలలో సభ్యురాలువేనా? సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళీ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రి. దాంతో ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు. చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఇప్పుడు కరీంనగర్లో రైల్వే స్టేషన్ అద్భుతంగా రూపుదిద్దుకుందని, ప్రజలు ప్రధాని మోదీకి రుణపడి ఉంటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో అధునాతన వసతులతో నిర్మించిన రైల్వే స్టేషన్ను ఈ నెల 22న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారని సంజయ్ తెలిపారు. త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ను ఆధునికీకరిస్తామన్నారు. తెలంగాణలో 2000 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కొనసాగుతోందని సంజయ్ వెల్లడించారు. ఈ రోడ్ చాలా బిజీ రోడ్ కాబట్టి ఇబ్బంది కాకుండా 30 లక్షలతో మనం రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. నిన్న అదనంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు డ్రైనేజ్ సమస్య ఉందని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే అదనంగా 2 కోట్ల రూపాయలను కేటాయించి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా మనం పరిష్కరించడం జరిగింది. నిన్న మొన్న ఆ ప్రజలందరూ చూడని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య పని కూడా చాలా క్వాలిటీతో పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్ ఇంకా సమయం ఉంది, అయినప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి కొన్ని సమస్యలు కాబట్టి
దాన్ని అధిగమించి ఇలా పనులు చకచకా సాగిస్తున్నాం. ఉప్పల్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్ పనిని వదిలిపెట్టిపోవడం, పాత కాంట్రాక్టర్ చెల్లించడం, ఇప్పుడు సి గారితో మాట్లాడడం, కొత్త కాంట్రాక్టర్తో మాట్లాడడం, ఉప్పల్ సంబంధించి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గుర్తులు కూడా చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ జూన్ చివరి వారం వరకు వన్ సైడ్ పనులు పూర్తి చేసి అప్పచెప్పే విధంగా ఇలా కొత్తగా తీసుకున్న కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా అదే విధంగా అదే డేట్ జూన్ టార్గెట్ గా వేసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా పనులు చేయడానికి సిద్ధం ఉన్నారు. మరీ ఎక్కువ తొందరపడితే కొత్త కాంట్రాక్టర్ వచ్చింది కాబట్టి, కొత్తగా పనులు ప్రారంభించింది కాబట్టి, క్వాలిటీ లేకుండా పనిచేసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. క్వాలిటీతో పనిచేయాలి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఉప్పల్ సంబంధించి జూన్ నెలాఖరు వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కనీసం రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా పనులు చేయాలని చెప్పి ఇలా సంబంధిత కండక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ రోడ్డు చాలా బిజీ రోడ్. సరస్వతి పుష్కరాల్లో బోటు షికారు చేస్తూ భక్తులు ఉల్లాసం పొందుతున్నారు. గోదావరి నదిలో పడవ ప్రయాణం చేస్తూ మధురానుభూతి చెందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బోటు షికారు చేస్తూ మైమర్చిపోతున్నారు. భక్తుల సౌకర్యం కోసం బోటు షికారు ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. సరస్వతి పుష్కరాల్లో బోటు షికారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. హుషారుగా షికారు పోదమా అన్నట్టు సరస్వతి పుష్కరాల్లో ఎక్కడ చూసినా కూడా బోటు షికారు చేస్తూ వచ్చిన భక్తులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకంగా బోటు షికారు ఏర్పాటు చేసి వచ్చే భక్తులను వాళ్ళ కొంత ఉల్లాసంగా, ఎందుకంటే కొన్ని గంటలు ప్రయాణం చేసి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా కొంత మానసిక ఉల్లాసం కోసం వీళ్ళకు బోటు షికారు ఏర్పాటు చేసి ఈ టూరిజం శాఖ వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళను ఉత్సాహపరుస్తున్న పరిస్థితి. మనతో పాటు బోట్లో ప్రయాణిస్తున్న కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి మేడం, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ బోటు షికారు ఎలా ఉంది ఇక్కడ? మేము కల్వచెర్ల గ్రామం నుండి వచ్చామండి. బోటు షికారు చాలా బాగుందండి. పుష్కర ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సరస్వతి పుష్కరాలకు. మళ్ళీ మేము కుంభమేళాకి వెళ్ళలేకపోయాం, కానీ ఇక్కడికి వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం. అందుకని చాలా హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. కుంభమేళా తెలంగాణ. చెప్పండి అమ్మా, ఇక్కడ ఈ బోట్ షికారు ఎలా ఉంది? నీకు ఫస్ట్ టైం వచ్చావా ఇక్కడికి? ఎలా ఉంది? కాళేశ్వరంకి ఇది రెండోసారి నేను రావడం. మా అమ్మమ్మ వాళ్ళతో వచ్చాను చిన్నప్పుడు, చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి బోటింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది ప్రస్తుతానికి. ఇంకా మీరు చెప్పండి, మీరు చాలా ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్లో 1 గంటలు 2 గంటలు ఎదురు చూసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీరు ఇక్కడికి వచ్చి బోటింగ్ చేస్తున్న పరిస్థితి, ఆ ఇబ్బందులని బోటింగ్తో మీరు మర్చిపోయారా? ఎలా ఉంది? అవునండి, ఇప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసినా కష్టపడి ఇక్కడికి వచ్చేసరికి ఏర్పాట్లు కానీ బోటింగ్ కానీ చాలా అద్భుతంగా చేసిండ్రు. నిజంగా తెలంగాణ గవర్నమెంట్కు మరొకసారి కృతజ్ఞతలు. యూపీలో జరిగిన కుంభమేళా కంటే అద్భుతంగా తయారు ఇక్కడ చేసిండండి. చాలా బాగా చేసారు. బోటింగ్ కానీ ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. 1 గంట కష్టపడి వచ్చినాం. ఓకే, జనమన్న పబ్లిక్ వస్తూనే ఉంటారు, కానీ చాలా అద్భుతంగా చేసారు సార్ ఏర్పాట్లు కూడా. టెంపుల్లో కానీ ఘాట్లో కానీ ఇంత లక్షల మంది చేసుడు అంటే చాలా గ్రేట్. ముఖ్యంగా మినిస్టర్ గారికి, మా తెలంగాణ మంత్రి నియోజకవర్గం మన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. లక్షల మంది భక్తులు వస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. మేము కొన్ని గంటలు దర్శనం కోసం జర్నీ చేశాము, కానీ మాకు అలాంటి ఇబ్బందులన్నీ బోటింగ్ ద్వారా మేము మర్చిపోయాము. చాలా ఉల్లాసంగా గడుపుతున్నాం అని చెప్పేసి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బోటింగ్ మీకు ఎలా ఉంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. బోటింగ్ చాలా బాగుంది, అన్ని రీజనబుల్గా ఉన్నాయి. ఒక సజెషన్ ఏంటంటే ట్రాఫిక్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది, మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంది. ఇట్స్ వెరీ బోట్ రైడ్ బాగానే ఉంది. ఓకే, ఇట్స్ వెరీ సన్నీ. సో చాలా బాగుందని చెప్పేసి వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది బోట్ రైడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి రెగ్యులర్గా వీళ్ళకు ఇదంతా పెద్దగా ఏముండదు, కానీ వీళ్ళకు ఈ పుష్కరాల నేపథ్యంలో వీళ్ళకి ఏ విధంగా సాగుతుంది, వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీకు రెగ్యులర్గా భక్తుల రద్దీ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పుష్కరాల నేపథ్యంలో మీకు ఎలా ఉంది? రెగ్యులర్గా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? రెగ్యులర్గా నార్మల్గానే ఉన్నది. ఇప్పుడు కొద్దిగా బాగా జనాలు వస్తున్నారు. గత 2 రోజుల నుంచి రాలేదు, కానీ శని ఆదివారాలు చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉన్నది, మాకు చాలా గిరాకీ కూడా అవుతుంది. రెగ్యులర్గా భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంటుంది. ఇప్పుడు లక్షల్లో భక్తులు వస్తుంటారు. మీకు ఇన్కమ్ ఇప్పుడు ఎలా ఉంది? రెగ్యులర్గా మీకు మీ పరిస్థితి ఏంది? అసలు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా కావాల్సి ఉంటుంది? మాకు రెగ్యులర్గా ఏమి ఇన్కమ్ ఉండదు. అంతలా మాకు ఇదేంటి అంటే మన అంటే కూలీ వైజ్గా డబ్బులు వస్తాయి, దాంతోనే జీవిస్తాం మేము.
ఇప్పుడు ఏమన్నా ఎక్కువ వస్తాయని మా ఉద్దేశం, అంతేగాని అయితే మాకు ప్రభుత్వం నుండి అన్నీ ఓకే, మాకు అన్ని పర్మిషన్స్ ఇచ్చిండ్రు, అంతా బాగానే ఉన్నది. చాలా గంటలు మేము కష్టపడి ప్రయాణం చేసి ఇక్కడ చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. దర్శనం చేసుకోవడం ఇంకెంత గంటలు పడుతున్నాం. ఒకవేళ ట్రాఫిక్లో 2-3 గంటలు ఇరుక్కున్నా కూడా దర్శనం దగ్గర మాత్రం మాకు ఎలాంటి ఇబ్బందులు కాలేదు. కనీసం ఒక పావు గంట 6 గంటలపై మాకు దర్శనం అయిపోయింది. ఎన్ని మేము ఇబ్బందులు పడ్డా కూడా ఈ బోటింగ్ ద్వారా మేము పడిన కష్టం మొత్తం మేము మర్చిపోయాము. స్వామివారిని కూడా మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాం. అంతేకాకుండా ఈ బోట్ షికారు కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా చేపట్టింది. వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నారు ఈ ప్రజలు కూడా. చూడాలి, ఈ బోట్ షికారు రెగ్యులర్గా ఇది కొనసాగితే మాత్రం మాకు కూడా ఒకంత ఇన్కమ్ ఉంటుందని ఈ బోట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకంత ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానంటి, వరంగల్. జోరుగా హుషారుగా వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సురేష్ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో సురేష్పై అభియోగాలు చేశారు. తుళ్లూరు పిఎస్లో కేసు నమోదైంది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ కార్యకర్తలను బయటకు పంపారు. వైసీపీ నేత డైమండ్ బాబుతో పోలీసులతో వాగ్వాదం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అన్న ఆ వ్యక్తితోటి నేను కూడా ఆశ్చర్యపోయినా. అదే బీజేపీ అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టరు, మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు? ఇది ఎక్కడ విడ్డూరమైన రాజకీయాలు, ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను అతనితో అన్నా, ఆ వ్యక్తితో అన్నా, అట్లా అన్నా, ఏమన్నా అట్లా కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి. అందుకే ఆయన కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు. నేను కూడా టెన్షన్లో ఉన్నా, అట్లా ఎందుకు మాట్లాడిండు అని ఆయన అన్నాడు నాతోటి. ఓకే, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు 2 రకాలు. ఒకటి 17 మంది అట్లా చనిపోవడం ఒక బాధ. మేము దాని మీద యాజ్ అ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందుబాటులో ఉండి, అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళు చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నది ఒక. చూడండి, నిన్న ఇక తర్వాత ఏముంటుంది, చనిపోయినాక ఎవరు ఏం చేయలేము. చనిపోయారు, వాళ్ళని అక్కడి నుంచి కొన్ని హాస్పిటల్లోకి తీసుకుపోయారు, అక్కడ చెక్ చేసిరు, అప్పటికే చనిపోయారు అని చెప్పారు. ఇక తప్పదు కాబట్టి పోస్ట్ మార్టానికి పంపాల్సిందే, ఉస్మానియాకి పంపించారు. మరి డిప్యూటీ సీఎం గారు కానీ, దామోదర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ యాదవ్ కానీ, మేయర్ విజయలక్ష్మి కానీ, వీళ్ళందరూ మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ పోయారు, దగ్గర ఉన్నారు, పోస్ట్ మార్టాలని దగ్గరుండి చేసారు. జేఎంసీ అధికారులు, వాళ్ళ కుటుంబం, వేరే వాళ్ళ కులస్తులందరికీ కూడా, యావత్ ఆ కులస్తులందరికీ కూడా మరి వాళ్ళు కొంత బాధలు ఉంటారు, ఆవేదనలో ఉంటారు. వాళ్ళని ఓదార్చే కార్యక్రమం అధికారులు చేస్తున్నారు. అప్పటికే అక్కడ కొన్ని గంటలు మొత్తం ఎక్కడిదక్కడ అలర్ట్ చేసిర్రు. మళ్ళీ దీన్ని ఇంకో రకంగా ఎవరు ఇబ్బంది పడద్దు అని పోలీస్ యంత్రాంగం, ఎన్టీఆర్ పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. ఫోర్స్ అంతా దించారు, జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇది మామూలు ఇన్సిడెంట్స్ కాదు. 17 మంది ఆ రకంగా చనిపోవడం అనేది ఎట్ ఎ టైం, కొన్ని ఒకటే దగ్గర ఒకటే ఇంట్లో అన్ని వాళ్ళ అక్కజల్లెల పిల్లలు వాళ్ళు కొందరు ఎట్ ఎ టైం అనేది. ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ వీళ్ళు చనిపోయారు అనేది ఒక టెన్షన్, ఆడ పరిస్థితులు తెలుసుకునేది ఒక టెన్షన్, బయట ఎవరైనా బతికే అవకాశాలు ఉన్నాయనేది ఒక టెన్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటుంది, వాళ్ళు బతకాలని ఉంటుంది, బయటపడాలని ఉంటుంది. అదే సీఎం గారిని కోరుకునేది అంతే. ఇప్పుడు ఇదొక మాకు ఒక టెన్షన్ ఉంటే కిషన్ రెడ్డి వచ్చి ఒక టెన్షన్ పెట్టిండు. ఈయన రాజకీయం చేస్తున్నాడు ఎక్కడొచ్చి. ఇప్పుడు గుజరాత్లో దాదాపు ఒక వంతెన కూలి, గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ, ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ. ఆ రాష్ట్రంలో బ్రిడ్జి కూలిపోయి ఒక దాదాపు 140-150 మంది చనిపోయారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నా విమర్శించిరా? ఏమి ఇది మోడీ గారే కూలగొట్టిండు లేకపోతే అని అన్నాడా? ఆయన ఏమన్నాడు? రాహుల్ గాంధీ గారు చాలా బాధ అనిపిస్తున్నది ఆ బ్రిడ్జి కూలిపోవడము అని ఆవేదన వ్యక్తపరిచారు. అది మనం చేయాల్సిన బాధ్యత, మన పని అది. రాజకీయం చేయలే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు చేయలే. రాజకీయం చేయాలంటే చేయొచ్చు కదా. ఏం చేస్తురా? బ్రిడ్జి కూలిపోయిందాకా చూసిరా? బ్రిడ్జి మీరే గవర్నమెంట్దే కదా బ్రిడ్జి, మరి ఏం చేసిర్రు మీరు? అంతకుముందు అది కరెక్ట్ ఉందా లేదా? కూలిపోయేదాకా ఎందుకు చూసిర్రు? రెగ్యులర్ చెకప్ ఉందా లేదా? బ్రిడ్జి రోజు నిరంతరం ప్రజలు నడిచే బ్రిడ్జి కదా అని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారు విమర్శించారా? లేదు. ఈ జ్ఞానం కూడా ఎందుకు లేదు బీజేపీ
కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇది ఒకటి ఇదంతా ఎందుకండి? స్వయంగా మీరే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఈ మధ్య కాలంలో మరి వారు భారత్ మాతాకి యాత్ర తీసిరు. ఒకరు భారత్ మాతాకి యాత్ర కిషన్ రెడ్డి గారు యాజ్ ఎ బీజేపీ ప్రెసిడెంట్గా సెంట్రల్ మినిస్టర్గా వారు ఒక యాత్ర తీసిరు. శోభయాత్ర జరిగింది, మంచి కార్యక్రమం, బ్రహ్మాండంగా జరిగింది. అందరం టీవీలో చూస్తున్నాము. అదే విమర్శించే కార్యక్రమం కాదు, మన భారత్ మాత కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు. సరే, నువ్వేదో పటాకులు కాల్చినావు, సంతోషంలో నువ్వు కాల్పించినావు పటాకులు. ఆ పటాకులు పోయి ఎక్కడో అంటుకొని ఒకరిద్దరు చనిపోయారు. ఒకరేమో అందులో ఆడ హడావిడిలో పోయి అదేంది పక్కకు ట్యాంక్ బండ్లో పడిపోయి అతను చనిపోయిండు. అప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? అయ్యో ఇట్లా జరిగిపోయింది, ఏంది ఇట్లా జరగవద్దు, ఇట్లా జరిగిపోయింది అని బాధపడ్డాడే కానీ మీరు అన్నట్టుగా అనలే కదా. ఏమయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు పటాకులు దగ్గర నువ్వు కాల్పియడం మీద ఆ పటాకులు కాలవు, అసలు పటాకులే లేకపోతే ఆడ అంటుకునేదే కాదు. ఆ ఇద్దరు ముగ్గురు మరి వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు అని అనలే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనలేరు కదా. ఈ ఆలోచన మీరు ఎందుకు అట్లా మీరు నేను అటెంప్ట్ అయ్యారు? జస్ట్ కొంత అంటే మేమేమో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా క్యాబినెట్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన మీద ఎవరమైనా బాధపడాల్సిందే, బాధపడుతుంటారు. ఇట్లా జరగాల్సింది కాదు, జరిగింది అని ఆవేదనలో ఉన్న ప్రభుత్వము నువ్వు అక్కడ పోయి ఏదన్నా చిన్న లోపాలు ఉంటే సరిదిద్దాల్సింది పోయి మైకులు ముందు పెట్టగానే ఒక రాయి కొట్టాలని ప్రయత్నం చేసినావు. ఇది నాకు మంచిగా అనిపించగానే కొన్ని ఉదాహరణలు చెప్పిన. నేను ఇదేం తప్పుడు కాదు, జస్ట్ గతంలో మీ ప్రభుత్వాల జరిగిన ఉదాహరణలు నేను చేస్తున్నా. వదికు మాకు 17 మంది చనిపోవడం బాధ ఉంది, వాళ్ళు చనిపోయారు. ఆ ఆవేదనను దాంట్లో వాళ్ళతో పాలు పంచుకుంటూ అక్కడ సర్వీస్ ఇస్తూ ఈ వర్షాన్ని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాన్ని తెలియజేస్తూ యావత్ సమాజానికి, తెలంగాణ తెలుగు ప్రజలకు, అట్లాగే యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ స్థలంలో చేయొద్దు చేసిండు కాబట్టి దానికి కూడా మేము గాంధీ భవన్ ద్వారా మీడియా ద్వారా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు, మీకు కేటీఆర్ భాష మోడీ గారి భాష అని ఒక మాట అడుగుతున్నా. అదొకటి చెక్ చేసుకొని మీరు మళ్ళా మీకు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇప్పుడు జనరల్గా ఓ ప్రమాదం జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర. ఇప్పుడు నేనే ఉన్నా సంగారెడ్డిలో, సపోజ్ ఏదో ఒక సంఘటన జరుగుతుంది, ఒక అతను సహజంగా చనిపోతాడు, నేను ఆ సావును అతను పరామర్శించడానికి పోతా. ఇక నా మీద ఉన్న రాజకీయం కోపము ఇంకేదో కోపము నువ్వు కూడా అటెండ్ చేయనీకి వచ్చి ఆయన ఒడిచిండంటే ఎట్లా? ఎందుకు అంత హోందాగా ఏం అవసరం ఉంది? ఇంకా ఇట్లా కాదు కదా. చెప్పండి మీ డౌట్స్ ఏదైనా ఉంటే. ఎవరు ఈ విమర్శలు 5:30 నుంచి 6 మధ్యలో జరిగిన ఎవరికి చనిపోయిన వాళ్ళకే అర్థం కాని యొక్క సంఘటన అక్కడ జరిగింది. అక్కడి నుంచి బయటికి మెసేజ్ రావడానికి ఒక ½ అవర్ పట్టింది. అక్కడెవరో చుట్టుపక్కల వాళ్ళు చూసి ఫోన్లు చేసింది బయటికి. ఆ ఫోన్ రాగానే మీడియా క్యాచ్ చేసింది, బ్రేకింగ్ వచ్చింది. వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ అధికారులకు చెప్పేసిండు. ఇంతేగా. దీన్ని కూడా మనము కిషన్ రెడ్డి గారు దీన్ని రాజకీయం చేసే విధంగా విమర్శలు చేయడం అనేది పద్ధతి కాదు అనేదానికి చెప్పిన కదా.
ఇప్పుడు 17 మంది చచ్చిపోయిన బాధలో వాళ్ళు ఉంటే మీ పంచాయతీ ఏంటన్నా ఇదంతా? మంచిది మంచిది ఇప్పుడు పోవడం తప్పు కాదు, కిషన్ రెడ్డి గారు పోవడం తప్పు కాదు, కేటీఆర్ గారు కూడా పోవడం తప్పు కాదు. పోయి నువ్వు ఆడు ఏం చేయాలో పని చూడు. నువ్వు యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్ డైరెక్ట్గా సీఎం గారు చేయనుంటివి, రేవంత్ రెడ్డి గారు చేయనుంటివి. సీఎం గారు నేను కూడా స్పాట్లో ఉన్నా. అప్పటికి కిషన్ రెడ్డి గారు పోకముందే సీఎం రేవంత్ రెడ్డి గారు టీవీ బ్రేకింగ్ చూసి అలర్ట్ చేసిండు కదా. మీడియాలో మాట్లాడింది కాబట్టి కదా, లేకపోతే నేను ఎందుకు మాట్లాడతా? అచ్చా, చెల్లపల్లి జైల్ రైల్వే స్టేషన్ ఉంది. ప్రధానమంత్రి గారు ఆన్లైన్లో ఓపెనింగ్ చేసిర్రు. ఓకే, తెల్లారు మరుదటి తెల్లారు వాన వర్షం గాలి వచ్చింది, రేకులన్నీ ఎగిరిపోయినాయి. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శించారా? ఏం కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ఆన్లైన్లో ఓపెన్ చేసిండు రైల్వే స్టేషన్ని, ఆ రేకులన్నీ తెల్లారు 2 రోజులకి గాలి వానకి ఎగిరిపోయినాయి, ఇంత నాణ్యత లేని రేకులు వేస్తారా, ఇంత ఫిట్టింగ్ లేని రేకులు వేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ విమర్శించారా? ఇది కూడా మీరు ఎట్లా? ఎందుకంటే ఒక బాధ్యతగా ముఖ్యమంత్రి గారు ప్రవర్తన ఉంది కాబట్టి విమర్శించలేడు. ఇది అర్థం చేసుకోవాలని మేము చెప్పుకోవాలి కదా. మా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మేము చెప్పుకోవాల్సిన బాధ్యత మాకున్నది. యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను జిమ్మేదారిగా ప్రెస్ మీట్ పెట్టి యాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. హరి ఇవ్వాల్సిన వివరణ అంటే మనకున్న బాధని సర్వీస్ని ఇది కూడా వాస్తవాన్ని కూడా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ కిషన్ రెడ్డి దీన్ని తప్పుదోవన పట్టిస్తున్నాడు అని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్స్లో భాగమే వివరణ. ఇది ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్పడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా లేదు అంటే మీరు అనేది చారి ఓకే అంటే ఒక సంఘటన జరిగినప్పుడు లోపాలుంటే నిజమైన లోపాలుంటే మనం విమర్శ చేయడం ఒకటి ఉంటుంది. కానీ కొన్ని అనుకోకుండా జరిగిన దానిని మీద విమర్శలు జిమ్మెదారుగా మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిమ్మెదారిగా బాధ్యతగా అది అనుకోకుండా జరిగిన సంఘటనలు కాబట్టి మాకు ఆ బాధ్యత గుర్తింపుగా బాధ్యత పరంగా ఉన్నాం మేము. కానీ కిషన్ రెడ్డి గారు తపన ఆ జరిగిన ఆ యొక్క 17 మంది మరణాన్ని రాజకీయంగా మలుపుకునే ఒక జ్ఞానం అటు మలపడం ఆయన ఆలోచన చేయడమే తప్పు. కానీ నాకేమనిపించి అదే అన్నారు, ఒక వ్యక్తి ఏమన్నాడు మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తే ఎందుకు కిషన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడరు కదా అంటే, లేదన్నా కేటీఆర్ గారు చెప్తే మాట్లాడతాడంట అని బయట టాక్ నడుస్తుంది అని అన్నాడు ఆయన. అదేంటే ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టరు, ఆయనకు వాళ్ళ బీజేపీ ప్రధానమంత్రి మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ కాదు కదా అని నేను అన్నా అతనికి. ఏమన్నా ఏందో పాపం వాళ్ళైతే చనిపోయి ఇదంతా జరిగింది. ఇది సరే, మనమేమో జిమ్మెదారీ గవర్నమెంట్గా మన పని మనం చేసినాము. అది అక్కడున్న యావత్ సమాజం అందరూ కూడా చూసిరు. నాకు చాలామంది నేను ఫోన్లు చేసిన అన్న గవర్నమెంట్ ఎక్సలెంట్, మా బ్యాడ్ లక్ ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, జరగవద్దు, బాధల్లో ఉన్నాము, అయినా చర్యలు అయితే గవర్నమెంట్ పరంగా ఎక్కడ కూడా లోపాలు లేకుండా ఇబ్బంది కాకుండా ఎవరికి మళ్ళా ఫర్దర్ ఇలాంటి రాకుండా. కాబట్టి ఒక అప్పీల్ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దయచేసి ఈ సంఘటన 17 మంది ఆ ఇంట్లో గాడుపు అంటే మన గాలి ఓక ఊపిరాడి ఆడక ఆ పొగ చనిపోయిన సంఘటనని మనమందరం కూడా
మంత్రి పొంగులేటికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పొంగులేటికి అద్భుతంగా స్వాగతం చెప్పామన్నారు. పొంగులేటికి తనకు మధ్య ఏదో జరిగిందని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. సంజయ్ ఏ పార్టీ ఎమ్మెల్యేనో తనకు తెలియదని, ఆ విషయం స్పీకర్ని అడగాలని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీరేం గమనించడం నాకు తెలియదు. మీరేం గమనించడం నాకు తెలియదు కానీ అక్కడ ఏదో రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా వీ హావ్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్. వీళ్ళ వందల సంఖ్యలో జగిత్యాల పట్టణంలో ర్యాలీ తీసి వారికి వెల్కమ్ చెప్పడంతో పాటుగా, స్వాగతం చెప్పడంతో పాటుగా స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు వారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు కూడా పాజిటివ్ గా స్పందించి జగిత్యాలలో శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పన్నారు. తదుపరి రీతిలో వారు ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ రివ్యూ ప్రోగ్రామ్ రెవెన్యూ. మేము ఇచ్చింది ఏదైతున్నదో మేము వారిని రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత. మేము రిసీవ్ చేసుకున్నాం, స్థానికంగా ఉండే సమస్యలు వారికి విజ్ఞప్తి చేసినాం, అంతటితోని మా బాధ్యత ముగిసి. ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు, ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ, స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ, స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. థ్యాంక్ యూ. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ నేతలు తన్నుకున్నారు. సంజీవ్ రెడ్డి వర్గం, అంబటి కృష్ణమూర్తి వర్గం మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ను సంజీవ్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సంజీవ్ రెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలోని మున్నేరు భూ నిర్వాసితులు ఆందోళన బాటపట్టారు. మున్నేరు వరద జనావాసాల్లోకి రాకుండా మున్నేరుకి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. సైడ్ వాల్స్ నిర్మాణంలో మా పట్టా భూములు పోతున్నాయని, ప్రభుత్వ అధికారులు మాకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మా భూముల్లోకి వచ్చి మార్కింగ్ వేస్తున్నారని ఆందోళన చేపట్టారు. అభివృద్ధికి మేము అడ్డు కాదని, కానీ మాకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. మున్నేరు వాగు రిటైనింగ్ వాల్స్ నిర్మాణంలో మా భూములు కోల్పోతున్నాయి, ప్రభుత్వం మాకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ కూడా మున్నేరు రిటైనింగ్ వాల్స్ భూ నిర్వాసితులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. మొత్తంగా మున్నేరు గత సంవత్సరంలో వరదలు వచ్చి ఎంతో వరద బీభత్సం సృష్టించింది. ఎంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఖమ్మం నగరంలో జరిగింది. సో ఈ మున్నేరు రిటైనింగ్ వాల్స్ నిర్మాణంలో పూర్తిగా ఇక్కడ మా పట్టా భూముల్ని మేము కోల్పోతున్నాము. మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు కొంత అమౌంట్ మాకు ఇవ్వాలంటూ కూడా భూ నిర్వాసితులు కూడా ఈ రోజు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది భూమి కోల్పోతున్న వ్యక్తులు మన దగ్గర అందుబాటులో, ఒకసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అమ్మ చెప్పండి, మీ ల్యాండ్ ఎంత పోతుంది, అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, మీకు డబ్బులు ఇస్తామంటుందా లేకుంటే ఎక్కడన్నా ఇంకా ల్యాండ్ ఇస్తామని చెప్తుందా? ల్యాండ్ అన్ని ఇస్తానంటారు సార్, ప్లాట్ అన్ని ఇస్తా అంటారు, ఎప్పుడు ఇచ్చేది తెలియట్లే. కొకిలింగ్ అయితే పెట్టి తోముతున్నారు. కానీ మాకు మా డబ్బులు మాకు ఇచ్చి మీరు ఏ పనైనా చేసుకోండి సార్ అన్న. మీకు ఎంత ఉంది ల్యాండ్ ఇక్కడ? మాదా 100 గజం సార్. అయితే పెట్టుకున్నారు
మేమా 8,000 గజం పెట్టుకున్నా సార్, 8,000 గజం పెట్టుకున్నా. అయితే ప్లాట్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా కొక్కిలింగ్ వచ్చి తోముతుంటే రెండు సార్లు ఆపినాం సార్, 2 సార్లు ఆపాం. కొక్కిలింగ్ అడ్డం పడ్డా అట్నే వచ్చి కొక్కిలింగ్ పెట్టారు చివరికి మా ప్లాట్కి వెళ్ళి. మాకేదేం లేదు ఆధారం చూపించి మీరు కొక్కిలింగ్ పెట్టుకోండి సార్ అన్నాం. మాకు ఆధారం చూపించండి మేము లేని వాళ్ళం సార్ అని కొక్కిలింగ్ ఆయన గెదివినాం అటు పెట్టొద్దు మీరని. కొక్కిలింగ్ ఆయన ఆపితే ఆగిండు. ఆపాక మళ్ళీ కొక్కిలింగ్ తీసుకొచ్చి రేతులు తోమిస్తాను ప్రయత్నం చేస్తున్నారు. మేము లేని వాళ్ళం, మాకు బలము లేదు, ముందు పోతానికి వెనక లేదు. ఎంత పోరాడినా మేము కొద్ది మంది 30-40 మంది పోరాడుతున్నాం సార్. మాకు ఎడి చేసి గవర్నమెంట్ తరఫున మా డబ్బులు మాకు ఇప్పితే చాలు సార్. నాకు ఫ్లాట్ అని ఇచ్చినా ఏం లేదు, డబ్బులు అన్ని ఇచ్చినా ఏం లేదు. మాకు డబ్బులు కట్టియండి సార్, గవర్నమెంట్ రూల్స్ ఎట్టుందో అట్లా రూల్స్ ప్రకారం అమ్మటి మాకు కట్టియండి. ఫ్లాట్ ఇచ్చినా ఏం లేదు, మాకు డబ్బులు ఇచ్చినా ఏం లేదు. యాన్న ఒక్కడ బతుకుతాం సార్. లేని వాళ్ళం రేకులు వేసుకోనో గుడి చేసుకోనో బతుకుతాం. ఇప్పుడు దాకా గుడి చేసుకునే బతికినాం సార్. రేకులు అమ్మటి అగో కట్టి నీళ్ళే చూపిస్తాం మిమ్మల్ని తీసుకుపోయి ఆడ. సో బ్రదర్ చెప్పండి, అంటే ఆల్రెడీ రిటైనింగ్ వాల్స్ నిర్మాణం జరిగేటప్పుడు ఏమన్నా మార్కింగ్ చేశారా? అంటే అంటే ప్రొక్లైన్స్ లాంటివి ఏమైనా వచ్చి మార్కింగ్ ఏమైనా చేసిన దాఖలాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అసలు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు అందరూ కోరుకుంటున్నారు? ఈ రిటైనింగ్ వాల్స్ భూ నిర్వాసుల తరపున మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు ప్రధానంగా? సార్ అందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఖమ్మం వరదలు వచ్చినప్పుడు యావత్ భారతదేశం మొత్తం ఇది తెలిసిన సంగతే. అప్పటి నుంచి కాంక్రీట్ వాల్ కట్టాలి, రిటైనింగ్ వాల్ కట్టాలని అందరు అనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏ రోజు కూడా ప్రజలతో ఇంటరాక్షన్ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది జరగకుండా కంప్లీట్గా వాళ్ళు పొక్లైన్లు పెట్టేసి కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారన్న. ఇక్కడ ప్రజలందరి తరపున మేము మాట్లాడేది ఏంటంటే ఒకటే అండి, మీకు అందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మా ప్లాట్లు, మా భూములు, మా పొలాలు అన్ని ఇవ్వడానికి, మా వారసత్వంగా వచ్చిన భూములు కూడా ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే గవర్నమెంట్ ఆలోచించాల్సింది కూడా ఒకటే, మాతో కమ్యూనికేట్ కండి, మా గురించి ఆలోచించండి. 2013-14 చట్టం ప్రకారం ఏదైతే రూల్స్ మీరు పెట్టారో అవే రూల్స్ ప్రకారం మా అందరికీ కూడా, మా ప్రజలందరికీ కూడా, మా బాధితులందరికీ కూడా న్యాయం చేయండి. మేమందరం కూడా ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి మా ప్లాట్లు, భూములన్నీ కూడా ఇచ్చేస్తాం. ఖమ్మం వరదల నుంచి అలాంటి ఇబ్బందులు రాకుండా అందరం కలిసి కాపాడదాం. కానీ మాలాంటి వాళ్ళ కడుపు కొట్టి మమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళు కట్టి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతామని గవర్నమెంట్ డిసైడ్ అయితే మాత్రం కష్టం అండి. అంతేకాదు ఏప్రిల్ 29న కూడా మేము హైకోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈ విషయం మీద వాళ్ళ భూముల్ని ఏమి ఇబ్బంది పెట్టద్దని ఆర్డర్ పాస్ చేసింది. గవర్నమెంట్కు మేము కోరుకునేది ఒకటే అండి, ఆ గవర్నమెంట్ ఆర్డర్కైనా, హైకోర్టు ఆర్డర్కైనా విలువిచ్చి మమ్మల్ని అందరినీ ఆ యాక్ట్ ప్రకారం మాత్రం ప్రజలందరికీ, ఇక్కడున్న ఆడపడుచులు, అన్నదమ్ములందరికీ కూడా న్యాయం జరగాలి, అన్ని కుటుంబాలకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మాకు కావాల్సింది అదొక్కటే. నేను చెప్తున్నానండి, ప్రజలందరి తరపున అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖమ్మం డెవలప్మెంట్ జరగాలని మేము అందరం కూడా తలావో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా భూములకి, మా పొలాలకి, మా ప్లాట్లకి తగిన నష్టపరిహారం కూడా మీ గవర్నమెంట్ రూల్ ప్రకారమే చేయండి. మేము ఇంత కావాలి అని డిమాండ్ చేయం, మాకు ఇది కావాలి అని చేయం. కానీ ఎక్కడో పోలేపల్లి గ్రామంలో అడవిలో తీసుకుపోయి దాన్ని డెవలప్ చేస్తాం, ఆ క్వారీలు బొందలు బూడిపి చేస్తాం అంటే జనసంచారం లేని ఏరియా, మళ్ళా అది కాంక్రీట్ వాళ్ళ పక్కనే అటు సాగరకాలకి యువతల అవి 2 కట్టలు దిగినా కానీ మళ్ళా ప్రజలందరూ ఆగమైపోతారు. దీన్ని దయచేసి కలెక్టర్ గారు, పొంగులేటి సీనన్న గారు కానీ ఈ గవర్నమెంట్ అందరూ కూడా గుర్తించి దీన్ని ముందుకు తీసుకుపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, పూర్తిగా భూ నిర్వాసితులకు, అంటే మున్నేరు రిటైనింగ్ వాల్స్ భూ నిర్వాసితులకి ఖచ్చితంగా ప్రభుత్వం 2013-2014 భూసేకరణ చట్టం ద్వారా వీళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా మేము అభివృద్ధికి అడ్డం కాదు, కానీ మాకు తగిన న్యాయం చేసి మా ఇళ్ల స్థలాలు కానీ, మా ఫ్లాట్లు కానీ తీసుకోండి అంటూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వ పెద్దలు మాత్రం మా భూముల్ని గుంజుకుంటే మేము ఎంతటి ఉద్యమానికైనా రెడీ అని చెప్పేసి ఇక్కడ సైడ్ రిటైనింగ్ వాల్స్ భూ నిర్వాసితులు ఆ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానైన్ టీవీ, ఖమ్మం నుంచి. తెలంగాణలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 20 మంది చెంచు గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిజనులతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. గిరిజనుల వ్యవసాయం కోసం సౌర విద్యుత్ను ఏర్పాటు చేశామన్నారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి ఇవ్వాలని రేవంత్ కోరారు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా,
నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలి ఇది. ఎందుకంటే మనోళ్ళకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడో కానీ, మ్యాంగో కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల్ల అడవులలో ఈ కరెంట్ ఇక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే, ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్లలో, మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు 2000 3000 మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను. ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు, ఏం చేయాల్సిన పని లేదు. నెలకు 4-5 వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టిసారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు. పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే. మన సంఘాలలో సభ్యురాలువేనా? సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళీ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రి. దాంతో ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు. చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని కరీంనగర్లో రైల్వే స్టేషన్ అద్భుతంగా రూపుదిద్దుకుందని, ప్రజలు ప్రధాని మోదీకి రుణపడి ఉంటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో అధునాతన వసతులతో నిర్మించిన రైల్వే స్టేషన్ను ఈ నెల 22న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారని సంజయ్ తెలిపారు. త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ను ఆధునికీకరిస్తామన్నారు. తెలంగాణలో 2000 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కొనసాగుతోందని సంజయ్ వెల్లడించారు. ఇక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కాకుండా, ఈ రోడ్ చాలా బిజీ రోడ్ కాబట్టి ఇబ్బంది కాకుండా 30 లక్షలతో మనం రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. నిన్న అదనంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు డ్రైనేజ్ సమస్య ఉందని వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అదనంగా 2 కోట్ల రూపాయలను కేటాయించి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా మనం పరిష్కరించడం జరిగింది. నిన్న మొన్న ఆ ప్రజలందరూ చూడని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరో విప్పని కూడా చాలా క్వాలిటీతో పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్ ఇంకా సమయం ఉంది, అయినప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించి ఇలా పనులు చక్కచక్కగా సాగిస్తున్నాం. ఉప్పల్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్ పనిని వదిలిపెట్టుకోవడం, పాత కాంట్రాక్టర్ చెల్లించడం సిద్ధం. ఇప్పుడు సి గారితో మాట్లాడడం, కొత్త కాంట్రాక్టర్తో మాట్లాడడం. ఉప్పల్ సంబంధించి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గుర్తులు కూడా చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ జూన్ చివరి వారం వరకు వన్ సైడ్ పనులు పూర్తి చేసి అప్పచెప్పే విధంగా వాళ్ళ కొత్తగా తీసుకున్న కాంట్రాక్ట్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా అదే విధంగా అదే డేట్ జూన్ టార్గెట్ గా వేసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా పనులు చేయడానికి సిద్ధం ఉన్నారు. మరీ ఎక్కువ తొందరపడితే కొత్త కాంట్రాక్టర్ వచ్చింది కాబట్టి, కొత్తగా పనులు ప్రారంభించింది కాబట్టి క్వాలిటీ లేకుండా పనిచేసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. క్వాలిటీతో పనిచేయాలి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఉప్పల్